ప్రత్యేకంగా జనసేన పార్టీలోకి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రస్తుత ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, అదేవిధంగా కోఆపరేటివ్ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు, ఎంపీపీలు, కొంతమంది పెద్ద ఎత్తున ఇంపార్టెంట్ నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, మార్కెట్ చైర్మన్లు, మాజీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజున ఉత్సాహంగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందరూ కూడా నిస్వార్థంగా, ఎవరు ఒత్తిళ్ళు లేకుండా, ఎవరు కూడా వాళ్ళని బలవంతం చేయకుండా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే వచ్చి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి ఒక నాయకత్వంలో జనసేన పార్టీలో మేమందరూ కూడా జాయిన్ అవుతాం. మీరందరూ కూడా మీరు జనసేన పార్టీలో ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మనం అందరూ కూడా బలపరచాలి కనుక మేమందరూ కూడా స్వచ్ఛందంగా జాయిన్ అవుతామని ఈ రోజున అవతల పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచి అనేక రకాలైన ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా, అనేక రకాలైన ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా ఏట్లకి కూడా తలవకుండా నిర్భయంగా, ధైర్యంగా, ఎటువంటి ప్రలోభాలు ఆశించకుండా మరి ఈరోజు జనసేన పార్టీలో కూడా పెద్ద ఎత్తున ఇంతమంది జాయిన్ అవ్వటం ఇది చాలా చక్కటి శుభపరిణామం. అంటే ఈరోజు ఈ జాయినింగ్లతో నరసాపురం నియోజకవర్గంలో శాసనసభ అభ్యర్థి అయినటువంటి మన నాయకర్ గారు కానివ్వండి, లేకపోతే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసవర్మ గారు కానివ్వండి, భారీ మెజార్టీ నరసాపురం నియోజకవర్గంలో రావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద, మా అందరి మీద నమ్మకం ఉంచుకుని జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా భవిష్యత్తులో నేను కానీ, నాయకర్ గారు కానీ అందరూ కూడా శక్తి వంచన లేకుండా మీరు ప్రజల గురించి మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో 100% మీకు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా సంపూర్ణమైన మద్దతు మేము మీకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మీరందరూ కూడా జాయిన్ అయినందుకు నా తరపున, నాయకర్ గారి తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తున్నాను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.